హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రైతు రుణమాఫీ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో ఏర్పడిన కొన్ని పొరపాట్ల కారణంగా రుణమాఫీ కొంత ఆలస్యం అవుతుందని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపింది. 6 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ వాటి పరిశీలన కొనసాగుతుందని, అర్హులైన రైతన్నలకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రుణమాఫీ ప్రక్రియలో ఆలస్యం జరిగినా ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంటుందని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతుంది. ఇది రైతులకు కొంత ఊరటనిచ్చే వార్త. అయితే రుణమాఫీని వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. బ్యాంకుల పొరపాట్లను సరిచేసి అర్హుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి దసరా పండుగ తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షలు రుణాలు మాఫీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. తెలంగాణ రైతు రుణమాఫీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.